వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అయితే వాణ్ణి చేయలేమంటున్నావా? బిజినెస్ పరంగా అయితే చాలా కష్టం బావా. వాడి బిజినెస్నే కాదురా, వాణ్ణే లేపేద్దాం. ఏంటి బావా నువ్వు చెప్పేది? అవునరా, సొంత బావుమరిదివి నువ్వే ఇంత చులకన చేసి మాట్లాడుతున్నావంటే రేపు ఎవడో ముక్కు మొహం తెలియనివాడు వచ్చి ఆ ఆకాష్ గాడి గురించి నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను. అందుకే ఆ ఆకాష్ గాడిని చంపేద్దాం. నన్ను మించి ఎదిగితే వాణ్ణి సమాధిలోకి తొక్కడమే నాకు తెలుసున్న సమాధానం. మాటలతో చెప్పాం, వినలేదు. బెదిరించాం, భయపడలేదు. ఇంకా మిగిలింది చంపడమే. కరెక్ట్ బావా, ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా ఆలోచిస్తున్నావు. మనం ఎదగాలి అంటే ఒకరిని తొక్కాలి. పోటీ పడ్డం, పరిగెత్తడం మన వల్ల అయ్యే పని కాదు. నువ్వేం చేస్తావో, ఎవరితో మాట్లాడతావో నాకు తెలియదు. మన చేతికి మట్టి అంటకుండా ఆ ఆకాష్ గాన్ని లేపేయాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను బావా. నేను పెట్టే స్పాట్కి, వేసే స్కెచ్కి ఆ ఆకాష్ గారికి చావు ఖాయం. వాణ్ణి సేవ్ చేయడం ఎవ్వడి తరమూ కాదు. సంధ్య, ఇలాంటి పనులు నాకు చెప్పొచ్చు కదా, అన్నీ నువ్వే చేయాలా? మా ఇంట్లో పనులు నేను చేస్తేనే అందాం. నువ్వేమో ఇది మీ ఇల్లు అంటావు, ఆకాశేమో నన్ను కూడా ఇది మీ ఇల్లులానే ఫీల్ అవ్వు అంటాడు. మీ ఇద్దరి మాటలు కలిపితే వచ్చే అర్థం ఇది మన ఇల్లు, మన ముగ్గురి ఇల్లు. ఆ పైపు ఇలా ఇవ్వు సంధ్య. వద్దని చెప్పాను కదా. మన అని మీరు ఆకాష్ అనుకుంటే సరిపోదు, నాకు అనిపించాలి. నా దృష్టిలో మీరు కేవలం ఆకాష్ ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి ఇంకేం కాదు. జీవితం చాలా విచిత్రమైన సంధ్య. నువ్వు నా భార్యగా ఉన్నప్పుడు నీ భర్తగా నన్ను తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేను అన్నావు. ప్రాణం వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడేమైంది? హాయిగా రెండో పెళ్లి చేసుకున్నావు, సంతోషంగా ప్రాణాలతో ఉన్నావు. అంటే నన్ను చచ్చిపోమంటున్నారా? హే, లేదు లేదు, నేనెందుకు అలా అంటాను? అలాంటి మాట, ఊహ కల్లో కూడా ఉండవు. అయితే మీకేం కావాలి? నన్ను ప్రాణంగా ప్రేమించే నా పాత సంధ్య. అది ఈ జన్మలో జరగదు. గతాన్ని మర్చిపోతానని అబద్ధం చెప్పి నా వెనకే నీడలా తిరుగుతూ ఎందుకు నన్ను వేధిస్తున్నారు? మీరింతకు మించి ఒక్క మాట మాట్లాడినా, మీ ప్రవర్తన మారకపోయినా ఆకాష్కి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సరే చెయ్యి, నేను కూడా దానికోసమే వెయిటింగ్. నాలో ఇంత ధైర్యం ఏంటో చూస్తున్నావా? అంతా మీ ఆయన చలవే. నువ్వు నా గురించి ఏం చెప్పినా ఆకాష్ నమ్మడు. ఒకవేళ నమ్మాడే అనుకో, నా మీద సీరియస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఈ విషయం నీకు కూడా తెలుసు. అందుకే నేనేమన్నా, ఎలా మాట్లాడినా అప్పుడప్పుడు కోపడుతూ సైలెంట్గా ఉన్నావు, అంతే కదా? మీరేమనుకున్నా పర్లేదు. నేనేంటో, నా మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. దయచేసి నన్ను టార్చర్ పెట్టకండి. నేనా? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. ఏడోకు సంధ్య, నువ్వేడుస్తుంటే నాకు నచ్చదు. నేనేది కావాలని చేయటం లేదు. ఎప్పటికప్పుడు నా మనసులో మాటలు బయటకు చెప్పడం వల్లే ఇదంతా. అది కంట్రోల్ చేసుకోవడమే నాకు రావట్లేదు సంధ్య. సంధ్య, మన మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రాత్రి ఆకాష్ పార్ట్నర్స్తో గొడవ పడిన విషయం చెప్పాడు కదా.
కాస్త మీ ఆయన్ని జాగ్రత్తగా ఉండమను. అసలే వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. నేను కూడా పక్కన లేను కాబట్టి ఒంటరిగా ఉన్న ఆకాష్ని ఏమైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. జాగ్రత్తగా ఉండమను. నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. అవసరం పడింది. చెప్పండి సార్. కాళ్ళు చేతులు విరిచేయాలా లేక ఫోన్ చేసి బెదిరిస్తే చాలా? రెండూ కాదు, మర్డర్ చేయాలి. మర్డరా? ఏ చెయ్యవా? డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాను సార్. కాకపోతే ఫస్ట్ టైం మీరు చంపమని చెప్తుంటే షాక్ అయ్యాను. వాడు మాకు చేసిన ద్రోహం అటువంటిది. ఎవరు సార్ అతను? పేరు ఆకాష్. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫోటో బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎవరు సార్ ఇతను? హీరోలా ఉన్నాడు. హీరో కాదు, మా బిజినెస్ కి వీడు విలన్. ఏదైనా డేట్ అనుకుంటున్నారా? నిన్ను పెళ్లి చేయమంటం లేదు, మర్డర్ చేయమంటున్నాను. వీలైనంత తొందరగా పని ఫినిష్ చేసి నాకు అప్డేట్ చేయి. ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది సార్. ఎంతైనా పర్వాలేదు. ఇప్పుడు కొంత అడ్వాన్స్ పంపిస్తాను, మిగిలింది వాడి శవాన్ని చూసిన తర్వాత పంపిస్తాను. ఓకే సార్. పని పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు గాని నా బావ పేరు గాని బయటికి రాకూడదు. అది కొత్తగా చెప్పాలా సార్? మన మధ్య ఈ డీలింగ్స్ కొత్తేం కాదు కదా. మర్డర్ చేసి మెసేజ్ చేస్తాను, మీరు డబ్బు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను గాని వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా నువ్వు చూసుకో. నా చేతిలో ఫోటో పడిందంటే వీడి ఫోటోకి దండ పడినట్టే. వాళ్ళు జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కాదు, నీ గురించి నీ మూమెంట్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు. నీకేదైనా జరిగితే తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనమే ఉండదు. వాళ్ళేదో నా మర్డర్ ప్లాన్ చేసినట్టు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? భగవంతుడా, ఒకరికి మంచి చేయడమే తప్ప ఎవ్వరికీ ఏ అన్యాయం చేయని మంచి మనిషి నా భర్త. ఆయనకి ఏ ప్రమాదం లేకుండా నువ్వే కాపాడాలి. ఎల్లప్పుడూ నీ తోడు రక్షణ ఆయనకుండాలి స్వామి. సంధ్య, వస్తున్నానండి. ఏమండి, హారతి తీసుకోండి. సంధ్య, గాలికి నిలబడే దీపం ఉండదు. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఫీల్ అవ్వద్దు. అది కాదండి, ఇప్పటి వరకు లేని గాలి సడన్ గా ఎలా వచ్చింది? గాలి కంటికి కనిపించదు కదా, ఎలాగైనా వస్తుంది. ఊరుకోండి, మీకు ప్రతిదీ వెటకారమే. వెటకారం కాక అపచారం అనుకుని భయపడుతూ కూర్చోమంటావా? అపచారమే కాదండి, ఇదేదో అపశకునంలా ఉంది. ఎందుకైనా మంచిది ఈరోజు మీరు సైడ్కి వెళ్ళొద్దు. కమోన్ సంధ్య, హారతి కొండెక్కిందని నా బిజినెస్ కూడా కొండెక్కించేలా ఉన్నావే. ఈరోజు సైట్లో చాలా ముఖ్యమైన వర్క్ జరుగుతోంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఏంటండి మీరు నా మాట వినకుండా?
సంధ్య, నువ్వు మరీ సెంటిమెంటల్గా తయారవుతున్నావు. నమ్మకం ఉండొచ్చు కానీ మరీ గుడ్డి నమ్మకంగా చాదస్తంగా మారకూడదు. నాకంతా మంచే జరగాలని దేవుడికి దండం పెట్టుకున్నావు కదా, మ్మ్. ఆ దేవుడి ఆశీర్వాదాలు, నీ ప్రేమ చాలు నాకు. ఈ హారతులు అగరత్తుల వల్ల ఏమీ కాదు. వెళ్ళొస్తాను. ఏమండి, మళ్ళీ ఏంటి? కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు కదా. సర్లే. సరిపోతుందా? ఇక బయలుదేరినా? సరే. ఏమండి, మళ్ళీ ఏమైంది? నేను ఎదురొస్తాను. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది. నువ్విలా ఎదురొస్తే నాకెలాంటి ప్రమాదం ఎదురవ్వదు. బాయ్ సంధ్య. బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. రేయ్, వాడేరా, అదేరా బండి నంబర్. బండి తీరా. సార్ చెప్పండి సార్. చెప్పిన పని ఏమైంది? సార్ కార్ని ఫాలో అవుతున్నాం సార్. అరగంటలో వాడిని చంపేసి ఆ తర్వాత మీకే కాల్ చేస్తాను సార్. ఓకే. చెప్పు సురేష్. బావా, ఆకాష్ చావు వాడి వెనకాలే ఫాలో అవుతూ ఉంది. ఇంకొక అరగంటలో వాడు చచ్చాడన్న గుడ్ న్యూస్ వినబోతున్నావు. ఎక్కడ తేడా రాకుండా చూసుకో సురేష్. ఈ బిజినెస్లో మనకి పగలు కొత్త కాదు, కానీ ఫస్ట్ టైం మర్డర్ చేయిస్తున్నాం. ఆకాష్ చావుతో నా పగ చల్లారడమే కాదు, మనతో పోటీ పడాలంటే కూడా అవతలి వాడు భయపడాలి. అందులో డౌటే లేదు. మొహమేంటి అలా పెట్టావు? మొత్తం విన్నావా? ఎంతకు తెగించారండి? ఆకాష్ అంటే ఎంతో అభిమానంగా ఉండే మీరు ఇప్పుడు చంపడానికి ప్లాన్లు వేస్తారా? ఆ అభిమానమే వాడి కలుసైంది. మాట్లాడడానికి సైట్కి వెళితే నన్నే ఇన్సల్ట్ చేశాడు. నేను వేసిన ముష్టి మీద బ్రతికినవాడు నన్ను మించి ఎదిగిపోతున్నాడు. అందుకని చంపేస్తారా? నా ఇష్టం. ఇది నా వ్యాపారం. ఇంట్లో ఉండే నువ్వు వంటింట్లో పనులు చూసుకో. నోరుంది కదా అని ప్రతి దాంట్లో తలదూర్చుకో. సార్ నమస్తే సార్. పనంతా బాగానే జరుగుతోందా? జరుగుతుంది సార్. ఎంతమంది వచ్చారు? ఓ 10 మంది వచ్చారు సార్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు సార్. పని ఎక్కడ ఆగకుండా చూసుకోండి. ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే సార్.
హలో. సరే, ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఇదంతా కళ? ఇంత న్యాచురల్గా ఉందేంటి? మనకు కూడా పగటి కళలు వస్తాయని ఫస్ట్ టైం తెలిసింది. ఆకాష్ బయటికి వెళ్ళేటప్పుడు సంధ్య చేతిలో హారతి అందుకే ఆరిపోయిందా? సింబాలిక్గా చావుని ముందే చూపిస్తుందా? అయినా నేనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? కళ నిజమైతే నాకే మంచిది కదా. రోజు రోజుకి ఇంత రాక్షసుడిలో అయిపోతున్నావేంటి సూర్య? నా జీవితాన్ని అందరూ కలిసి రాక్షసంగా నాశనం చేశారు కాబట్టే నేను కూడా ఇలా ఆలోచిస్తున్నాను. అందులో తప్పే ఉంది? నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకొని స్నేహానికి సంధ్యకు కూడా అన్యాయం చేస్తున్నావు అని మర్చిపోకు. ఎవరు అన్యాయం చేసింది? సంధ్య నా భార్య అని తెలిసి, తనను నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలిసి కూడా నా సంధ్యని నాకు అప్పగించకుండా సింపతి గేమ్స్ ఆడడం ఆకాష్ మంచితనమా? మొదటి మొగుడినని మర్చిపోయి నన్ను ఒక విలన్లా చూడడం సంధ్య గొప్పతనమా? నీకెన్నిసార్లు చెప్పినా ఈ విషయం అర్థం కాదు. నీకు ఎంత వివరించినా నా ఆలోచన అర్థం చేసుకోలేవు. అన్నీ అర్థం అవుతున్నాయి కాబట్టే ఎప్పటికప్పుడు హెచ్చరించడానికి బయటకు వస్తున్నాను. నీ హెచ్చరికలకు భయపడే రోజులు పోయాయి. తోచింది చేయడమే తప్ప ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు. నీ ఆలోచనలతో నీ భవిష్యత్తునే కాదు, అందరి బ్రతుకుల్ని నాశనం చేస్తున్నావని మర్చిపోకు. నువ్వెన్నిసార్లు బయటకు వచ్చినా భయపెట్టించినా నేను చెప్పేది చేసేది ఒక్కటే. నాకు సంధ్య దక్కడమే ముఖ్యం. మంచి చెడు పాపం పుణ్యం ఏది లెక్క కాదు. కేర్ చెయ్యను. సంధ్యని నాకు అప్పగించేంత వరకు నేను ఆకాష్ని ఫ్రెండ్ లాగా కాదు, ఒక శత్రువుగా మాత్రమే ఆలోచిస్తాను. వాడి చావునే కోరుకుంటాను. హలో. ఏమండి, ఎక్కడున్నారు? సంధ్య, నేను చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ప్రాబ్లమా? ఏమైందండి? ఇప్పుడు ఎక్కడున్నారు? సైట్కి వెళ్తున్నాను. నా వెహికల్ని ఎవరు చేస్ చేస్తున్నారు. స్పీడ్ పెంచినా సరే నా వెనకే వస్తున్నారు. ఎవరండి వాళ్ళు? తెలీదు సంధ్య. నేను సైట్కి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏమండి? ఏమండి? సంధ్య టెన్షన్ చూస్తుంటే సూర్య గురించి నేను కన్న కల నిజమయ్యేలా ఉంది. అదే నిజమైతే సంధ్య నా సొంతం. ఇంతకు ముందు గొడవైందని చెప్పారు.
వాళ్ళే వెంట పడుతున్నారేమో. ఇప్పుడేం చేయాలి? ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? విక్రమ్, సమయానికి విక్రమ్ కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. హారతి కొండెక్కినప్పుడే ఆగిపోమని చెప్పాను. ఈయనేమో నా మాట వినకుండా వెళ్ళిపోయారు. భగవంతుడా, ఆయనకి ఏ ప్రమాదం లేకుండా చూడు తండ్రి. మొక్కుల వరకు వెళ్ళిందంటే ఏదో పెద్ద ప్రమాదమే అనుకుంటా. ఏంటి సంధ్య, ఇంకా ఆకాష్ రాలేదా? ఆ పార్ట్నర్ అంత మంచివాడు కాదు, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండు అంటే నువ్వు సంధ్య ఉన్నారు, నాకేం కాదు అన్నాడు. కాసేపు మీరు సైలెంట్గా ఉంటారా? ముందే ప్రిపేర్ అయి ఉంటే మంచిది కదా అని